ఇప్పుడు మనం బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రైని చూద్దాం. ఇది బ్యాచిలర్సే కాదు, కిడ్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత సింపుల్‌గా ఉంటుంది ఈ రెసిపీ. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకి పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నదంతా మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే ఆ మ్యారినేషన్ అంతా ముక్కలకు బాగా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ మ్యారినేషన్ బయటికి తీసి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా అందులో వేసేసి లిడ్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచితే ఆటోమేటిక్‌గా మన చికెన్ మొత్తం మాక్సిమం కుక్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం ఏదన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, కసూరి మేతి, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్ చేయొచ్చు. చూసారా ఈ రెసిపీ ఎంత సింపుల్‌గా ఉందో అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.